వేదాంతం పరిచయం పరిభాష. అజ్ఞాన కారణం. ఇప్పుడు అజ్ఞానం దేంతో ముడిపడి ఉందో చూద్దాం. జీవ అజ్ఞానం అందామా? జీవుడు అజ్ఞానం నుంచే పుట్టాడు. జగత్ అజ్ఞానం అందామా? జగత్తు కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. పోనీ ఈశ్వరుడు అందామా? అంటే ఈశ్వరుడు కూడా అజ్ఞానం నుంచే పుట్టాడు. అజ్ఞానం అనే కారణం నుంచి పొరపాటు పుడుతుంది. అజ్ఞానం కారణం, పొరపాటు కార్యము అవుతాయి. జీవ జగత్ ఈశ్వరుడు ఆ విధంగా కార్యం. అందువల్ల కారణమైన అజ్ఞానం ఈ కార్యం అవలేదు. అంటే అజ్ఞానం ఈ భేదమనే పొరపాటుకి భిన్నంగా ఉండాలి. భేదమనే పొరపాటుకి భిన్నంగా ఉన్నది ఏమై ఉంటుంది? సరిగ్గా ఆలోచిస్తే జవాబు చాలా తేలిక. భేదభావన పొరపాటు అంటే అజ్ఞాన కారణం ఏమిటి? అభేద జ్ఞానం. ఇక్కడ అభేద భావన అనకూడదు. భేదమనే పొరపాటు అజ్ఞానానికి దారితీస్తుంది. అంటే అభేద జ్ఞానం పొందితే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే అజ్ఞాన జన్యమైన భేదభావన కూడా పోతుంది. ఇదే నిజం. అజ్ఞానం అనే పదాన్ని ఇంకో పదంతో కలపాలన్నాం కదా, అది అద్వైత అజ్ఞానం. అంటే ఈ అద్వైత జ్ఞానం లేకపోవడం వల్లే ఈ అజ్ఞానం ఏర్పడుతోంది. అద్వైత అభేద వస్తు అజ్ఞానం ఏవ జీవ జగత్ ఈశ్వర భేదస్య కారణం.